వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. సో ఈ వీడియోలో మనము సప్తాంగాల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ సప్తాంగాలంటే అర్థం ఏంటంటే ఒక రాజ్యానికి ఉండవలసినటువంటి 7 లక్షణాలని సప్తాంగాలని చెప్పేసి పేర్కొంటాము. సో ఈ సప్తాంగాల గురించి ఎక్కడ పేర్కొనబడిందంటే అర్థశాస్త్ర గ్రంథంలో ఈ సప్తాంగాల గురించి పేర్కొనబడింది. సో మనకి మౌర్యుల కాలంలో కౌటిల్యుడు ఈ అర్థశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. సో ఈ కౌటిల్యుడు ఈ అర్థశాస్త్ర గ్రంథాన్ని ఏ భాషలో రచించాడంటే సంస్కృత భాషలో రచించాడు. సో ఈ సంస్కృత భాషలో రచించబడినటువంటి ఈ అర్థశాస్త్ర గ్రంథంలో మనకి ఈ సప్తాంగాల గురించి పేర్కొనబడింది. సో ఇక్కడ ఈ అర్థశాస్త్రం ప్రకారము ఒక రాజ్యానికి ఉండవలసినటువంటి ఆ 7 లక్షణాలు, ఆ 7 సప్తాంగాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రాజ్యానికి రాజు అనేవాడు ఉండాలి. సో ఈ రాజుని స్వామి అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఏంటంటే మంత్రులు ఉండాలి. ఈ మంత్రుల్ని అమాత్య అని చెప్పేసి పిలుస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాజ్యానికి కోట ఉండాలి. ఈ కోటని దుర్గం అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి రాజ్యానికి జనపద ఉండాలి, అంటే టెరిటరీ ఉండాలి, రాజ్యానికి భూభాగం అనేది ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి రాజ్యానికి ట్రెజరీ ఉండాలి, రాజ్యానికి కోశ ఉండాలి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మనకి రాజ్యానికి సైనిక దళం ఉండాలి. ఈ సైనిక దళాన్ని దండ లేదా బల అని చెప్పేసి పిలుస్తారు. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి రాజ్యానికి మిత్రదేశం అనేది ఉండాలి. సో ఈ 7 అంగాలు ఏ రాజ్యానికైతే ఉంటాయో ఆ రాజ్యాన్నే ఒక రాజ్యంగా పరిగణిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.